అదొక దేశం. భార్యాభర్తలు ఉన్నారు, వారికి 6 మంది పిల్లలు అయ్యారు. 7వ కాన్పు కొరకు కూడా ఎదురు చూస్తున్నారు. అలాంటి భాగ్యవంతులు ఈ దినాల్లో లేరనుకోండి. అది ఫిబ్రవరి 11, 1847 మన స్వాతంత్రం రాకమునుపు 100 సంవత్సరాల క్రితం చరిత్ర. 7వ కాన్పు కుమారుడు పుట్టాడు. మాంసపు ముంద చక్కగా ఉన్నాడు, అల్లారే పొద్దుగా ఉన్నాడు. తల్లిదండ్రులు పెంచుకొని ఇంకా పెద్ద చేసి ఇంకా గొప్పవారిని చేయాలని ఆలోచిస్తున్నారు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడు 3-4 ఏళ్ళకి వచ్చేటప్పుడు స్కూల్కి పంపించాలని అనుకున్నారు. అయితే క్రమేణా ఆ పిల్లవాడు కొంత బలహీనంగా కనిపిస్తున్నాడు మానసికంగా. మిగతా విషయాల్లో మిగతా పిల్లలంతా చురుకుగా కనబడట్లేదు. ఉదయం నా పిల్లోడు స్కూల్కి వెళ్తే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకు ఒక ఉత్తరం ఇచ్చినాడు ఆ పిల్లవాడు. లెటర్ కవర్లో పెట్టి, ఫారినర్స్ ఏదైనా కవర్లో పెట్టిస్తారు. అంటే మనల్ని బయటికి పంపించేది కూడా కవర్లో పెట్టి పంపిస్తారు. చాలా మర్యాద ఉంటుంది, అమర్యాదగా కాకుండా. అలాగ పంపిస్తే ఆ ఉత్తరం మీ అమ్మకే అన్నారు కనుక వచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చినాడు. వాళ్ళ అమ్మ దాన్ని చదువుకునింది. ఏంటి మా చదువుతున్నా, ఏం రాసిందంటే, ఏం లేదు, నేను రేపటి నుండి స్కూల్కి పంపించొద్దని చెప్పినారు. ఎందుకు మా అంటే, స్కూల్లో నీ స్టాండర్డ్కి చెప్పేంత టీచర్లు ఎవరు లేరంటారా? ఓ, నా అంత స్టాండర్డ్ ఉన్న టీచర్లు ఎవరు లేరా? పిల్లలు ఎప్పుడు స్కూల్ మానేస్తామని ఎదురు చూస్తుంటారు కదా. ఏ కారణం దొరికినా సరే, చిన్న కడుపు నొప్పి వచ్చినా, స్కూల్ డ్రెస్ పాడైపోయినా, షూ పాడైపోయినా, ఏదైనా సరే మానేయటానికి రెడీగా ఉంటారు. ఏదో ఒక కారణం దొరుకుతుంది ప్రతిరోజు. అయితే నేను ఎప్పటి నుండి స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదురా, నేనే నీకు ఇంట్లో చెప్తా. చాలా సంతోషంగా ఉండిపోయాడు. తర్వాత తల్లి పిల్లవాడిని దగ్గర కూర్చోబెట్టుకొని వాక్యం చెప్పడము, తర్వాత లెసన్ చెప్పడం ఆరంభించింది. ఇప్పుడు తల్లి తన కుమారునికి ఒగ్గిపాల్లో పోసి నేర్పిన మాట ఏంటంటే, 22వ కీర్తన 9వ వచనంలో దావీదు అన్నాడు కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. నేను గర్భవాసినైనది మొదలుకొని నా దేవుడవు. గర్భములో కూడా దేవుడు ఈయనకి కనిపించినాడా? తల్లి యొద్ద స్తన్యపానం చేస్తున్నప్పుడు కూడా భక్తి ఆ పాలల్లో నుండి ఆయనలోనికి పోషణగా వెళ్ళిందా? ఏం మర్మం ఇది? ఎలాగో వాళ్ళ అమ్మగారు నేర్పించినారు. ఇవన్నీ మనం ఎప్పుడో మానేసినాం, ఏదో చదువుకుంటున్నా అలాగే వెళ్ళిపోతున్నాం. ఇవి వాస్తవాలు, అక్షర సత్యాలు. మనకు తెలియదు, మనం నమ్మట్లేదు, అందుకే భవిష్యత్తు ఇలాగ విడిపోయాం అనుకుంటా. అప్పుడు ఆ చిన్న పిల్లవాని తల్లి కూడా ఒక వాక్యం, ఫిలిప్పి 4:13, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ హిమ్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. అది నేర్పిస్తూ వచ్చింది. ప్రతిరోజు నువ్వు వాకింగ్ కడతా చెప్పాలా, అప్పుడు నీకు బ్రెడ్ అండ్ టిఫిన్ ఇస్తా. రోజు ఒకటేనామా, రోజు నీకు ఇదే ఎక్కువ. సాధారణంగా పిల్లలు మార్పు కోరుకుంటారు. ప్రతిరోజు ఒకే వాక్యం కాకుండా ఈ రోజు ఒక వాక్యం, రేపు ఒక వాక్యము, లేదా క్యాలెండర్ వాక్యం చదివి కంటతో చెప్తేనే నీకు టిఫిన్ అంటే పిల్లలు చేస్తారు చాలామంది. ఇప్పుడు తల్లిదండ్రులు అలాగే చెప్పరులే బ్రదర్, అలాగే చెప్తే ఆడవుతుందంటే వాళ్ళు తినడు. ఇంకా మళ్ళీ వాక్యం చదివి కంటతా చెప్తేనే నీకు టిఫిన్ అంటే ఇంక అంతే, పస్తులే అని అనుకుంటారు. మేము ఉన్నప్పుడు, అంటే మనలో కొంతమంది వయసులో ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు మనకి ఇంత తినటానికి ఆర్భాటం ఉండేది కాదు కదా. ఒక పాక ఉండేది మాకైతే. పాకకి ఉట్టిలు అంటారు, మీకు తెలిసింది అనుకుంటా. కొత్త కాలం వాళ్ళకి తెలుసు, పాతకాలం వాళ్ళకి తెలుస్తుంది. ఒక 3 తాళ్ళు ఉంటాయి. తాడుకు మధ్యలోనే కొద్ది ఖాళీ స్థలం ఉంటుంది. దాంట్లో ఒక పాత్ర, ఒక దాంట్లో రాగ సంగటి, ఇంకో దాంట్లో చింతకాయ పచ్చడి పెట్టింటారు. ఇటు ఎలాడేసింటారు పాకలో. ఎప్పుడు అది రెడీమేడ్ ఉంటుంది, ఉదయం నుండి రాత్రి దాకా. ఎప్పుడు ఆకలి వేసినా వెళ్ళి దాన్ని తీసుకొని అవసరమైన సంగటి వేసుకొని, తర్వాత ఏంటి చింతకాయ పచ్చడి వేసుకొని తినాలి. ఇంక అదే ఆహారం, అదే పంచభక్ష పరమాన్నములు. మాకు అది ఎక్కడ సరిపోతుంది? 1,00,000 భక్షములు భక్షించు, లక్ష్మ ఒక భక్షమ లక్ష్యమా అన్నట్టు ఇంతింత తినేవాళ్ళకి ఆ సంగటి పచ్చడి ఏం సరిపోద్ది? రోజులు మారిపోయాయి. ఇప్పుడు పిల్లలకి అన్నం తినబెట్టడం అనేది ఒక పెద్ద దీక్ష అయింది తల్లిదండ్రులకు కుదరట్లేదు కనుక వాళ్ళ అమ్మమ్మని నాన్నమ్మని పిలిపించుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు వచ్చేదంటే రోజు 3 పూటలు భోజనం పెట్టడానికి. వానికి ఒక గిన్నెలో భోజనం వేసుకొని బయట కాంపౌండ్ వాళ్ళ మీద కూర్చోబెట్టుకొని, పైన టెర్రస్ మీద కూర్చోబెట్టుకొని, ఇదిగో కుక్క పోతుంది చూడు, నక్క పోతుంది చూడు, బఫెల్లో పోతుంది చూడు. ఆ గంట సేపు ఇదంతా అయిపోయిన తర్వాత, లేకపోతే టీవీ ఆన్ చేసి కార్టూన్ నెట్వర్క్ పెట్టి వాడు చూస్తూ ఉంటే నోట్లో ముద్దులు పెడతా ఉంటా. అబ్బా
నాకు అనిపిస్తుంది ఇంకోసారి నాకు అలాంటి బాల్యం వస్తే ఎంత బాగుండు. ఈ లేదా ఈ చిన్న పిల్లవాని యొక్క తల్లి రోజు ఒక కణత వాక్యము అదే చెప్పాలి. నువ్వు ఇదే ప్రతిరోజు ఇదే, ఇది ప్రతిరోజు ఇదే చెప్పాలి. చెప్పేదే కాదు, నువ్వు అది రాయాలి కూడా, రాసేదే కాదు, అది వాళ్ళ టెక్స్ట్ మాత్రం తగిలించుకోవాలి. ప్రతిరోజు ఇదే చెప్తున్నావు. అవుమా, నీకు ప్రతిరోజు ఇదే. ఇది నేను నరాల్లో అరికాలు మొదలుకొని నన్నెత్త దాకా జీర్ణించుకోవాలా. చెప్పు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. చూడండి, 7 మంది పిల్లల్ని చూసుకోవాలండి ఎంత కష్టమండి. భర్తను చూసుకోవాలా, మళ్ళీ వేరే చిన్న చిన్న పనులన్నీ చూసుకోవాలి. ఇవన్నీ ఆ దినాల్లో చేసినారు, అందుకే చాలా పటిష్టంగా ఉన్నారు. ఇప్పుడు 2 పిల్లల్ని చూసుకోవటానికి వాళ్ళకి చేతగాక అమ్మమ్మని నాయనమ్మని పిలిపించుకొని మళ్ళీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి ఆ పనులు అప్పగించి, వీళ్ళు చేత కాకుండా వాళ్ళకి షుగర్ వచ్చి వీళ్ళకి షుగర్ వచ్చి అందరు కలిసి తిరిగి మాత్రలు వేసుకొని. తర్వాత కథ ఏంటంటే, ఆ పిల్లవాడు చాలా ఆర్థిక ఇబ్బందులు కూడా, అంటే వాళ్ళ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు కూడా వెళ్ళడం ఆరంభించింది. కొద్దిగా పెద్దోడైన తర్వాత ఉదయము ఆ ఊర్లో నుండి వేరే ఊరికి వెళ్ళే రైలు, ఇప్పుడు మీ విజయవాడ నుండి గుంటూరుకి వెళ్ళే ఒక రైలు లాంటి దాంట్లో వార్తాపత్రికలు తీసుకొని ఉదయం అంతా వార్తాపత్రికలు అమ్మేవాడు. తర్వాత వార్తాపత్రికలు అయిపోయింది, ఉదయం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం సాయంకాలం అంటే అవి తీసుకోరు కదా. అప్పుడు ఏంటంటే మన బ్రెడ్ అంటాం కదా, బన్ను. ఆ బన్నులోకి మామూలుగా మనము స్వీట్ పెట్టుకొని తింటుంటాం కదా, కొంతకాలం అప్పుడు తింటూ ఉంటారు అక్కడ. ఇప్పటికీ సైకిల్ మీద అమ్ముతుంటారు దాన్ని. పాలకోవా బన్న పెట్టుకొని తింటా ఉంటారు. ఇప్పుడు అలాంటిది పాలకోవా బన్ లాంటిది అమ్మడం ఆరంభించినాడు. అలాగే ఇంటికి పోషణలో తన యొక్క వంతు కూడా ప్రయాసపడుతూ వచ్చినాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత న్యూస్ పేపర్లు అన్నీ అమ్మట్లో చాలా ప్రావీణ్యం సంపాదించినాడు. బన్ అమ్ముతున్నాడు. అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత తనకి చాలా రకాలైన ఆలోచనలు వచ్చినాయి. ఆలోచనలు అభ్యాసం చేయటానికి ఆరంభించినాడు. అవి దేవుడు ఆరంభంలో సక్సెస్ అయ్యేది కానీ చివరిలో విజయం చేసినాడు. చాలా గొప్ప వ్యక్తి అయ్యాడు. ప్రపంచంలో ఆయన లాంటి శాస్త్రవేత్త ఇప్పటిదాకా పుట్టబోడు. 12 ఏళ్ళకి చెవుడు వచ్చింది, జ్వరం వచ్చినందుకు. ఆయన లేకపోతే ఇది మనం ఇక్కడ లైట్లో కూర్చోలేము. ఆయన పేరే థామస్ ఆల్వా ఎడిసన్. 1000 పేటెంట్లు వచ్చినాయి ఆయనకి. 1 పేటెంట్ 2 పేటెంట్లు రావటానికే తల ప్రాణం తోక్కొస్తుంది. 1000 పేటెంట్లు వచ్చినాయి. 1000 పేటెంట్లు ఎవరికి రాలేదు? ఐజాక్ న్యూటన్కి రాలేదు, తర్వాత ఐన్స్టీన్కి కూడా 1000 పేటెంట్లు రాలేదు. వాడు గొప్ప శాస్త్రవేత్తలే. కానీ ఇలాంటి లైట్లు, ఇది నా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు ఇక్కడ ఎవరైనా ఉన్నా, మైక్ పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా, అందరూ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ పాటికి ఎలక్ట్రిసిటీ ఉద్యోగాలు లేవు, కరెంటు బల్బులు లేకపోతే ఉద్యోగాలు లేవు కదా, వెళ్తారు లేదు కదా. ఒక చెవిటి వ్యక్తి స్కూల్లో నువ్వేమి తరమగావు అన్నట్లుగా పంపించిన వ్యక్తికి ఇలాగూ దేవుడు ఆశీర్వదించినాడు. తల్లి నేర్పిన వాక్యం, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఆల్, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, ఆల్ త్రూ హిమ్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుడు, సైంటిస్ట్ అయ్యాడు, శాస్త్రవేత్త అయ్యాడు. తిరిగి వాళ్ళమ్మ కొంతకాలానికి చనిపోయింది. తర్వాత వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళమ్మ బైబిల్ చూడాలని అనుకున్నాడు. ఒకరోజు వచ్చి వాళ్ళమ్మ బైబిల్ చూస్తే కవర్ కనిపించింది. ఆ కవరు తన స్కూల్ ప్రిన్సిపల్ రాసిన కవరు. ఏంటి అని ఉత్తరం తెరిచవుతే ఇలాగ రాసినారు: డియర్ పేరెంట్స్, ప్రియమైన తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపల్ రాయి ఉత్తరం ఏమనగా, మీ పిల్లవాడు చెవిటోడు, మొద్దోడు, ఆయనకు చదువు అంటదు, వాడిని మేము స్కూల్లో పెట్టుకొని మిగతా పిల్లలను కూడా ఇలాగ చేయలేమో. ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్, దేనికి యోగ్యుడు కాదు, వాడిని మీ ఇంట్లోనే పెట్టుకోండి, స్కూల్కి దయచేసి పంపించొద్దండి. ఆ ఉత్తరాన్ని తల్లి అత్తుకునింది. కొడుకు అలాగే చెప్పింది. కొడుకు విద్యాబుద్ధులు నేర్పింది, అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం నేర్పింది. ప్రపంచాన్ని ప్రభావితం చేసే కుమార్నిగా తల్లి చేతుల్లో నుండి కుమార్ని సిద్ధపరచింది. సంవత్సరం అనే దయా కిరీటం ద్వారా, జాడలు సాధం వెజ్జలడ్ ద్వారా దేవుడి కొరకు బలమైన శాస్త్రవేత్తగా మారాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, అమెరికాలో ఆయన పార్క్స్ 2 ఉన్నాయి.
టెక్సాస్లో ఒకటి ఉంది, న్యూయార్క్లో ఒకటి ఉంది. న్యూయార్క్లో ఆయనకు సంబంధించిన అంటే ఆయన ఇన్వెన్షన్స్ ఏవేవైతే కనుగొన్నాడో అవన్నీ ఒక మ్యూజియం మాదిరి ఏర్పాటు చేసినారు. చివరికి ఆయన చనిపోయేటప్పుడు ఉన్న ఆ ఫోటో దగ్గర బైబిల్ ఇలాగ తెరిచినారు. ఏ వాక్యం పెట్టారో తెలుసా అక్కడ? బైబిల్ తెరిచిన బైబిల్ ఫిలిప్పీ 4:13 పెట్టి ఇలాంటిది ఒకటి బుక్ మార్క్ పెట్టినారు. దానికి ఇదే హైలైట్ చేసినారు, నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. ఒక్క వాక్యము, ఒక్క తల్లి, ఒక్క కుమారుని ద్వారా ప్రపంచాన్ని మార్చింది. ఇక్కడ దేవునికి అలాంటి స్త్రీలు లేరా? అలాంటి తల్లులు లేరా? అలాంటి దేవుడు ఉన్నాడు. యేసు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. మనుషులు మారారు, వ్యక్తులు మారారు, స్త్రీలు మారారు, పురుషులు మారారు, పిల్లలు మారారు, సమాజం మారింది, దేవుడు మారలేదు. అనేకసార్లు మనకు అస్వదృష్టి, మా కొడుకు చదివితే చాలు, క్లాస్లో ఫస్ట్ వస్తే చాలు. ఎంత పూర్ ఐడియా తెలుసా అది? ఇంకోసారి చెప్పనా, మీరు ఏమనుకోవద్దండి. మా కొడుకు ఫస్ట్ బ్రదర్, టాపర్ బ్రదర్, క్లాసేనా, సో సాడ్. నేను ఇలాగ చెప్తున్నా, మీరు క్లాసులో పాస్ అయ్యేదే గొప్ప సంగతి బ్రదర్, మీరు పైన నిలబడి చాలా చెప్తారు కానీ క్లాస్ టాపరా, 1 among the 10 people టాపర్సా, మొదటి టాపర్స్లో 10లో ఒకళ్ళ. దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడు తెలుసా? నువ్వు తలగా ఉందవో. ఎన్ని తలలు ఉంటాయి చెప్పండి? 1. తలగా ఉందో అని వాక్యం అక్కడ ముగించబడలేదు. మళ్ళీ ఏం రాశారంటే, తోకగా ఉండవు, దౌ షల్ నాట్ బి ఎ చైల్డ్, ఉండవు అనేది కూడా రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఈ వాక్యం వాస్తవమా కాదా? ఏ తలలు అయితే ఈ వాక్యం నమ్ముతారో, ఏ కుమారులు అయితే ఈ వాక్యం నమ్ముతారో, ఏ భర్తలు అయితే ఈ వాక్యం నమ్ముతారో, ఏ సమాజం, ఏ సంఘం అయితే ఈ వాక్యం నమ్ముతాదో, వారిని దేవుడు ఆశీర్వదించడానికి ఏ ఆటంకమో చూడట్లేదు. ఈ వార్షికోత్సవ సందర్భాన సంవత్సరం అనే దయాకీటలు దేవుడు మనకు అనుగ్రహిస్తుండగా, మన క్లాసులో టాపర్ కాదు, దేవుడు ప్రపంచంలో టాపర్ చేయాలని కోరుతున్నాడు. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నేను ఇలాగ చెప్తుంటే కొంతమంది కానీ చెప్పడానికి చాలా సులభం బ్రదర్, డిఎస్సిలో కూడా క్వాలిఫై కాలేకపోతున్నాం. అవును, చిన్న చిన్న ఉద్యోగాలు, ఎస్ఐ ఉద్యోగాలు కూడా క్వాలిఫై కాలేకపోతున్నాం. తర్వాత చిన్న ఫార్మసిస్టులు, పారామెడికల్ ఉద్యోగాలకు కూడా క్వాలిఫై కాలేకపోతున్నాం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం నమ్మలేకపోతున్నాం. ప్రపంచ చరిత్ర తెలుసు కదా, బల్బులు చూస్తున్నారు కదా, గ్రామ్ఫోన్ రికార్డ్స్ వింటున్నారు కదా. మరి ఇవన్నీ ఎలాగ సాధ్యమయ్యాయి? చెవిటి వాడికి సాధ్యమైంది, న్యూస్ పేపర్లు అమ్ముకునే వాడికి సాధ్యమైంది, బన్ను తర్వాత అదేంటి స్వీటు కోవ అమ్ముకునే వాడికి సాధ్యమైంది. స్కూల్ వీడి పనికే రాడు. ఈజ్ నాట్ టాపర్, ఈజ్ నాట్ 1 among the 10 toppers, ఈజ్ నాట్ స్కూల్ ఫస్ట్, ఈజ్ ఎ స్కూల్ డ్రాప్ అవుట్. ప్రపంచం తలకిందలైపోయేటట్లుగా దేవుడు ఒక వ్యక్తిని వాడుకోగలడంటే ఇంతకంటే ఉదాహరణలు ఇంకేం కావాలా? దేవుని జనమా, యవనస్తులారా, తల్లిదండ్రులారా, విశ్వాసులారా, సేవకులారా, కాపర్లారా, ఉపదేశకులారా, దేవుడు సంవత్సరాలు మనకు పొడిగించే ఉద్దేశం అదే. ఆయన కొరకైన దేదీప్యమైన నక్షత్రాల వలె, తారాజువుల వలె ఆకాశంలో ప్రకాశింపచేయాలని. ఇంతెందుకులే బ్రదర్, మా దారిని వచ్చేసాం, ఏదో వినేసినాం, ఆ తర్వాత ఏదో భోజనం చేసేసి మా దారిని మేము వెళ్ళిపోతాం, ఇంక ఇవన్నీ జరుగుతూనే ఉంటే వాస్తవం అలాగే ఉంటాం. ప్రభా, నన్ను మార్చవా? నీ వాక్యం ప్రపంచాన్ని మార్చింది, ప్రజలను మార్చింది, నన్ను మార్చి. ఈ వాక్యానికి శక్తి ఉంది. మనిషికి లేదు, పరిస్థితులకు లేదు, విశ్వాసులకు మన దగ్గరకు మనకి లేదు, బట్ దిస్ వర్డ్ హ్యాస్ పవర్.